వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుండి ఇప్పటికే ఆళ్ల రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి బయటికి వెళ్ళి కాంగ్రెస్ గూటికి చేరుతూ ఉంటే, అదే సందర్భంలో పార్థసారథి తెలుగుదేశంతో చర్చలు జరుపుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆగ్రహంతో ఉన్నారు. ఆయన నూజివీడి నుంచి పోటీ చేస్తారు, ఆయన పెనమలూరు నుండి పోటీ చేయించేందుకు నాకు పెనమలూరే కావాలని ఆయన అంటున్నారు. తెలుగుదేశం పార్టీ దానికి ప్రయత్నాలు చేస్తోంది. మరొక వైపున అటోళ్ళు ఎటు వెళ్తారు, ఇటోళ్ళు అటు వెళ్తారు అన్నటువంటి చర్చలు నడుస్తున్నటువంటి వేళ ఒక పక్కన బాలశౌరి పేరు వినబడింది, ఇవ్వకపోతే అటు వెళ్ళిపోతారు అన్నటువంటిది, అట్లాగే మరికొన్ని పేర్లు, ఎలీజా పేరు, ఇట్లాంటివన్నీ వినబడుతున్నాయి. అయితే వాళ్ళు ఆగ్రహంతో ఉన్నారు. ఎవరు అటు వెళ్తారన్నది చూడాలి. అక్కడ అవకాశం ఉంటే వెళ్తారు, రక్షణ నిధి కానీ వీళ్ళు, అవకాశం లేకపోతే అప్పుడు మరి ఎటు వెళ్తారు అన్నటువంటి తేలాల్సి ఉంది. అయితే ఇప్పుడు కీలకమైనటువంటి అంశం, కేసినేని నాని తర్వాత బయటికి వెళ్తే లింగమనేని శివప్రసాద్ ఒకవైపుకి అయితే, ఇప్పుడు తాజాగా చూస్తే సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీ అంటే ఒకప్పుడు కాంగ్రెస్ నాయకుడు రాయపాటి సాంబశివరావు, ఆ తర్వాత రాయపాటి సాంబశివరావు కానీ రాయపాటి శ్రీనివాస్ కానీ వీళ్ళందరూ కాంగ్రెస్లో సుదీర్ఘకాలం పాటు ఉన్నారు. ఆ తర్వాతన తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీలోకి ఇప్పుడు తాజాగా రాయపాటి తనయుడు రాయపాటి రంగబాబు రాజీనామా చేయడం అన్నటువంటి సంచలనం సృష్టించింది. గుంటూరులో ఆల్రెడీ వీళ్ళకి పక్కన పెడుతున్నటువంటి నేపథ్యంలో జరుగుతుందన్నటువంటి ప్రచారం అయితే ఉంది. తాజాగా చూస్తే ఐఎమ్ రైటింగ్ టు ఇన్ఫార్మ్ యూ దట్ ఐ హ్యావ్ డిసైడెడ్ టు రిజైన్ ఫ్రమ్ ద ప్రైమరీ మెంబర్షిప్ అండ్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పోస్ట్ ఆఫ్ ద తెలుగుదేశం పార్టీ. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద opportunity to work with the Telugudesham party. However, due to the present circumstances, I feel that I can no longer continue as a party member and state organizing secretary. I hope you will understand and respect my decision. Please consider this letter as my formal resignation from the primary membership and state organizing secretary post of the Telugudesham party with immediate effect అంటూ రాయపాటి రంగారావు పంపించినటువంటి లేఖ. ఈయన ప్రస్తుతం స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నారు. ఇది ఒక కీలకమైనటువంటి అంశమైంది.